నోటు కొట్టు ఓటు పట్టు అంటున్నారు నేతలు. ప్రచార పర్వం నిన్న సాయంత్రం ముగియటంతో ప్రలోభాలకు తెరలేపారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు డబ్బుల పంపకాలపై ఫోకస్ పెట్టాయి. నియోజకవర్గం, డివిజన్, వార్డును బట్టి ఓటుకింత అంటూ లెక్కగట్టి పోల్ చిట్టీలతో పాటు నగదును అందిస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు తమకు విశ్వాసంగా ఉండే నాయకులు, అనుచరులతో పంపకాలు జరుపుతున్నారు. పంపిణీలో పలుచోట్ల తేడా కొట్టడంతో ఓటర్లు రివర్స్ అవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రజలందరూ కూడా చూడాలి, ఇది గమనించారు. పైసలు వంచి ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ప్రతిసారి ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ కింద ఎంపీడీ దగ్గర రావాలి, సైడ్ ఇస్తే అది కూడా పెడితే ఓవైపు అధికారులు తనిఖీలు చేపడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న నగదును పట్టుకుంటున్నా వారి కళ్ళు గప్పి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. పోలీసుల నిఘా ఉంటుందనే ముందే ఊహించిన పార్టీల నాయకులు ముందుగానే తమకు కావలసిన చోట్లకు నగదు తరలించి చివరి 2 రోజుల్లో పంపకాలు జరిపేందుకు చూస్తున్నారని తెలిసింది. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై రోడ్లపై చెకింగ్లు మరింత తీవ్రతరం చేశారు. పోలీసులు ఊహించని రీతిలో డబ్బులు తరలిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో లారీ ఢీకొట్టడంతో టాటాఏస్ వాహనం బోల్తాపడింది. ఆ వాహనంలో తౌడు బస్తాల మధ్య 7 అట్టుపెట్టెల్లో సుమారు 7 కోట్ల నగదును గుర్తించారు. ఇటు మహబూబ్ నగర్లో సేంద్రియ ఎరువులతో లోడు చేసిన వాహనంలో 2 కోట్ల రూపాయల విలువైన మద్యం కాటన్లను వెలికితీశారు. తాజాగా మెదక్లో కారులో తరలిస్తున్న 88 లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. ఏ ఎన్నికలైనా మద్యం, మాంసాహారం, నగదు పంపిణీలది ప్రధాన పాత్ర కావడం, అవి లేనిదే నాయకులు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి కొరత రాకుండా నాయకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అన్ని మద్యం దుకాణాలు మూతపడ్డాయి. పోలింగ్ పూర్తయ్యేంత వరకు తెరిచే అవకాశం లేకపోవడంతో కొనుగోలు కోసం మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు. కొన్ని దుకాణాల ముందు వందల సంఖ్యలో బారులు తీరి ఉన్న వారిని అదుపు చేసేందుకు వైన్స్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి కావడంతో చాలా దుకాణాల్లో బీర్ల కొరత ఏర్పడింది. చాలా చోట్ల నిర్వాహకులు ఎలాంటి బీర్లు లేవని బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఇతర బ్రాండ్ల మద్యం కోసం పెద్ద సంఖ్యలో జనం జమ కావడంతో కొన్ని చోట్ల ముందుగానే దుకాణాలు మూసివేశారు.